నమస్తే. నేను సిరి. తెలంగాణ వచ్చి అంటే ముందు మనకి ఏంటంటే ఉమ్మడి స్టేట్‌గా ఉండి తర్వాత ఆంధ్ర, తెలంగాణ లాగా విడిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అయితుంది. అయితే ఇంకా కూడా కొంతమంది రాజకీయ నేతలకైతే ఇంకా ఆంధ్ర, తెలంగాణ అనే ఒక విభేదాలైతే ఇంకా వాళ్ళకి ఇంకా ఉన్నాయి. అక్కడక్కడ సందర్భం వచ్చిన ప్రతి చోట కూడా మీరు ఆంధ్ర నుంచెళ్ళొచ్చి తెలంగాణలో బతకడానికి వచ్చారు. కొంతమంది నాయకులేమో, మంత్రులేమో దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎందుకు ఇంకా ఈ వివక్షత ఎందుకు మనుషులలో కనబడుతుంది? అంటే రాష్ట్రం విడిపోవాలనుకున్నారు, విడిపోయింది. కానీ ఇప్పటికి కూడా మనుషుల మధ్య ఇంకా దూరం ఉన్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడడం ఇది కొంచెం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశే కావచ్చు, విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ అయినా కూడా అన్ని చోట్లలో అందరు కలిసిమెలిసి ఉంటున్నారు. అంటే రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా విడిపోయినా కూడా మంచిగా కలిసిమెలిసి ఉన్నా కూడా కొంతమంది మాత్రం అంటే రాజకీయ నేతలు, వీళ్ళు మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఇంకా కూడా ఆ తెలంగాణ సెంటిమెంట్ని రుద్దిపోయడమా లేకపోతే దేనికోసమో తెలియదు కానీ తెలంగాణకు వచ్చి మీరు వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, బతుక తెరువు కోసం వచ్చి ఇక్కడ బతికి వెళ్ళిపోవాలి అని కొంతమంది ఏమో దేవాలయాల గురించి మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దీని మీ స్పందన ఏంటి సార్? ఒకటి ఏంటంటే రాజకీయాలు ఎలా ఉంటుందంటమ్మా, విషయం లేకపోతే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది అన్నట్టుగా. ఈరోజు మీరు అన్నట్టుగా 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరు బతుకోళ్ళు బతుకుతున్నారు, అందరు కలిసిమెలిసి బతుకుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరమే ఉంది, ఇది ఒక మినీ ఇండియా. ఓన్లీ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, అన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మహారాష్ట్రలో అందరూ ఉంటున్నారు, నార్త్ ఇండియన్స్ అందరూ ఉంటారు. ఇది ఒక మినీ ఇండియా. సరే, అందరూ కలిసిమెలిసి బతుకుతున్నారు, అందరూ చాలా చక్కగా ఉంటున్నారు కూడా. నేనేమంటుందంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, స్నేహానికి మారుపేరు. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు తెలుసు ఇక్కడ ఉన్న విషయం. ఎంతో కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళకి ఒక అమాయకత్వంతో కూడినటువంటి ఒక మంచితనం ఉంటుంది, కల్మషం లాంటిది ఇది ఉండదు. కేవలం ఈ అమాయకత్వాన్ని, ఈ మంచితనాన్ని, ఈ కలిసిమెలిసిగా ఉండేటువంటి ఈ తత్వాన్ని దాన్ని ఏం చేస్తారంటే, దాంతోపాటు తెలంగాణ ప్రజల్లో కొంచెం ప్రాంతీయ అభిమానం కూడా ఎక్కువే. నా తెలంగాణ అనేటువంటి భావన ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఆ సెంటిమెంట్ని వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి ఉపయోగించుకుంటున్నారు. గత 10 సంవత్సరాలు మనం చూసాం. ఏదన్నా ప్రజలకు సంబంధించిన ఒక ఇష్యూ వచ్చిందంటే ఇమ్మీడియట్గా జై తెలంగాణ. అప్పుడు దాకా తెలంగాణ గుర్తుకురాదు, తెలంగాణ కాదు, వాళ్ళ పదవులు అనిపించడానికి మాత్రం కావాలి. ఇప్పుడు ఆఫ్టర్ 10 years తర్వాత కూడా ఇదే పరిస్థితి. మొన్న మీరు విషయం ఏంటంటే, మొన్న ఏదో పుష్ప సినిమా రిలీజ్ సంబంధంగా అల్లు అర్జున్ విషయంలో ఏదో ఇష్యూ అయింది. అతను తప్పు చేస్తే చట్ట ప్రకారం అతను శిక్ష పడుతుంది, లేకపోతే ఏ జరగాలో న్యాయస్థానాలు చూసుకుంటాయి. అది పబ్లిక్ సంబంధం లేని విషయం. సరే, రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు, అది అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న వ్యక్తును ఒక రకంగా మీరు ఆంధ్రోడివి, ఇక్కడికి వచ్చి బతుకుతున్నావు, బతకడానికి వచ్చావు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం. అలాగే నిన్న కొండా సురేఖ గారు శ్రీశైలం గురించి ఏదో మాట్లాడుతూ దురదృష్టం కొలిది శ్రీశైలం దేవస్థానం ఆంధ్రాకి వెళ్ళిపోయింది, అదేవిధంగా తిరుపతిలో మాకు సరైనటువంటి ఆదరణ లేకుండా పోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఏమంటున్నానంటే, భారతదేశం అంటేనే ఒక వసుదైక కుటుంబం. మనం ఎక్కడైనా మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఏ ప్రాంతంలో ఎక్కడైనా బతకొచ్చు, హ్యాపీగా బతకొచ్చు. వాడి సంస్కృతి సాంప్రదాయాలను వాడు కాపాడుకుంటేనే మిగతా సంస్కృతి సాంప్రదాయాలు గౌరవించడమే మన సాంప్రదాయం. అంతేగాని ఒకళ్ళని కించపరచడం లేదా తక్కువ చేసి మాట్లాడడం అనేది కాదు. ఇప్పుడు మనం ఏమి హైదరాబాద్లో పోతున్నాం అంటే పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ కాదు కదా, ఇది భారతదేశంలో ఉన్న హైదరాబాదే కదా. మరి ఎందుకు అంత విద్వేషమైనటువంటి రాజకీయాలు? ఈ రోజున హైదరాబాదు అభివృద్ధిలో తెలుగువారి పాత్ర కూడా గణనీయంగా ఉంది. ఇప్పుడు సినీ పరిశ్రమ ఉంది, సినీ పరిశ్రమకు సంబంధించే వాళ్ళందరూ ఎక్కువగా తెలుగు వాళ్ళే. ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నారు, లేకపోతే వ్యాపారవేత్తలు ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉన్నారు, ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇది మాది అనే భావనలతో ఇక్కడ బతుకుతున్నారు, ట్యాక్సులు కూడా కడుతున్నారు. అంతే కదమ్మా. మనం ఎక్కడికైనా ఇప్పుడు మనం చెన్నైలో బతుకుతాం, లేకపోతే బెంగళూరులో బతకవచ్చు, ఢిల్లీలో బతకవచ్చు, ఎక్కడన్నా బతుకుతున్నప్పుడు అక్కడ ట్యాక్స్ మనం కడుతున్నాం కదా. మరి ఈ విభేదాలు సృష్టించడానికి కారణాలు ఏంటంటే కేవలం రాజకీయాలు అన్నమాట. మళ్ళీ నేను ఆవిడ మాట్లాడుతున్నాను, శ్రీశైలం గురించి మాట్లాడుతుంటే ఆవిడ ఆంధ్ర వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు
ఏమ్మా 1952 ముందు ఆంధ్ర తెలంగాణ ఎలా ఉన్నాయో అదే తెలంగాణ కావాలని కోరుకున్నారు కదా, మరి 1952 ముందు భద్రాచలం ఆంధ్రాలో ఉంది, తెలంగాణలోది కాదు, మా భద్రాచలం మాకు ఇచ్చేయమంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈనాటికి భద్రాచలం గుడేమో తెలంగాణలో ఉంది, దానికి సంబంధించిన భూములన్నీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి గుడి మాది అంటే ఒప్పుకుంటారా? లేదు. హైదరాబాద్లో 6 దశాబ్దాలుగా మేము పెట్టుబడులు పెట్టాం, మేము డెవలప్ చేసుకున్నాం కాబట్టి హైదరాబాదు ఆస్తిలో మాకు వాటా కావాలంటే ఒప్పుకుంటారా? అంటే ఇది కాదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్కడున్న సుఖశాంతులతో బతకాలి. ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, మనందరూ తెలుగు వాళ్ళం. సీనారాయణ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్నా అన్నాడు. ఇక్కడ వచ్చిండు అంటారు, అక్కడ వచ్చాడు అంటారు. అదే తెలంగాణలో అనేక ప్రాసలు ఉంటాయి కదా. ఒకడేమో అచ్చిండు అంటారు, ఒకచోట వచ్చిండు అంటారు. ఏదైనా తెలంగాణ ఒకటే కదా. మన యాసలు వేరేగా ఉండొచ్చు కానీ భాష ఒకటే మనది, తెలుగు భాష. మనంతా కలిసి ఉండేవాళ్ళం. ఎందుకు మనం లోకు చేసుకుంటాం ఇతరుల మీద? ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో అనేక రకమైన యాసలు ఉంటాయి. చెన్నైలో మాట్లాడే తమిళానికి, మీరు వెళ్ళి మధురైలో మాట్లాడే తమిళానికి, కన్యాకుమారిలో మాట్లాడే తమిళానికి చాలా తేడాలు ఉంటాయి యాసలో. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ వ్యత్యాసం చూపించుకోరు. వాళ్ళ భాష కంటే మంచి పట్టుమే ఉంటారు వాళ్ళు. మా తమిళియన్స్ అని అంటేగా ఉంటారు. అది ఎందుకు లేకపోతుంది? మనకి రాష్ట్రాలుగా ప్రాంతాలుగా విడిపోయాం. మనం భూమిని చీల్చేయలేదు. మనం కేవలం ఏంటంటే అధికారం కొంచెం అలా మార్పులు చేసుకున్నాం అంతే తప్ప మనం మనుషులు మారిపోతారా రాష్ట్రాలు విడిపోతే? నీ అంటుంది ఎప్పటికైనా తెలంగాణ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి తెలంగాణ ప్రాంత నాయకులు. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి సరే అక్కడ రాజధాని రాష్ట్రంగా ఏర్పడినప్పుడు అక్కడ అమరావతి డెవలప్ చేసుకోవడం, ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. 2 రాష్ట్రాలు ఎప్పుడైతే డెవలప్ అయినది తెలుగు వాళ్ళగా మనం దేశంలో అందరి ముందు నిలబడగలం, గౌరవం ఉంటుంది మనకి. అంతేకాని మనలో మనం కొట్టు వేసుకుని ఇది ఆంధ్ర మా తెలంగాణ, మన ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి నాగార్జున సాగర్ డ్యామర్ మీద ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కొట్టుకోవడం వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి. ఆ రోజు కేసీఆర్ జగన్ ఆడిన డ్రామా. ఇంకా ఆంధ్ర తెలంగాణ, ఇంకా ఆంధ్ర తెలంగాణ. నేను ఏమంటున్నామంటే ఆంధ్రాకి తెలంగాణకి సంబంధించి ఏదైనా ఉంటే విభజనటువంటి సమస్యలు ఏమంటే సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ₹1 ఆళ్ళు ఎక్కువ తిన్నా, ₹1 ఇళ్ళు ఎక్కువ తిన్నా మనవాడేరా, అంతే కదా. అప్పుడు అన్నదమ్ముల్లో ఒక ఓట 10 వయసులో ఓట ఎవరికి వెళ్ళినా నా తమ్ముడికి వెళ్ళింది, ఏముంది బయటడికి ఏమి వెళ్ళలేదు కదా అనేటువంటి ఒక సోదరభావంతో వెళ్తే ఎంత కలిసికట్టుగా ఉంటుంది. అది మానేసి వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి ఇప్పుడు ప్రభుత్వం ఏదో హామీలు ఇచ్చుంటారు, ఆ హామీలు అమలుపరచట్లేదని చెప్పేసి మాట్లాడేటప్పటికి ఏదో ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఆంధ్ర తెలంగాణ లేకపోతే జై తెలంగాణ నినాదాలు ఇచ్చుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఉండే 48 మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయారు, మాట్లాడలేదా? అక్కడ మాట్లాడాలి కదా. మానవత్వం లేదా? పేదల బ్రతుకులు అంటే విలువ లేదా? మాట్లాడుతున్నారు కదా. నిజంగానే ఇప్పుడు ఒక అంతకుముందు కూడా ఈ పుష్ప ఇన్సిడెంట్ కన్నా ముందు కూడా ఒక విద్యార్థిని చనిపోయింది ఫుడ్ పాయిజన్ వల్ల. నిన్న పేపర్లో చూశాను. అక్కడ ఎవరు కూడా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు కానీ విద్యార్థుల గురించి 48 మంది గురుకుల పాఠశాలలో చనిపోయారు. సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది, గురుకుల పాఠశాలలోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎవరు మాట్లాడట్లేదు. నిన్న పేపర్లో వచ్చిందమ్మా, ఎక్కడో ఒక చోట సీఎం గారి పర్యటన సందర్భంగా కట్అవుట్స్ అయితే కట్టారు. అక్కడేమో కరెంటు వైర్లు అన్నీ తీయలేదు. పాపం ఇద్దరు రైతులు కరెంటు వైర్లు చనిపోయారు. దీని బాధ్యత ఎవరిది? మరి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి కదా, మాట్లాడాలి కదా. మానవత్వం లేదా, పేద ప్రజలకి ప్రాణాలకు విలువ లేదన్న మాట్లాడిన మాటలకి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళలేదు, పరామర్శించలేదు, అతనికి ఏదో చేయలేదంటే తప్పు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటుందా. అల్లు అర్జున్ నేనే వెనకేసి రావట్లా. మరి ఇక్కడ ఎవరిది తప్పు చూపిస్తారు? ఇప్పుడు పేద ప్రజల ప్రాణాలు కావాలి, రైతుల ప్రాణాలు, పేద ప్రాణాలు కావాలి. రైతు ప్రాణానికి ఎక్కువ విలువ ఉండాలి మనం అందరి ప్రాణాలకి, ఎందుకంటే వాళ్ళు కష్టం చేసి. మరి అక్కడ కనీసం ఎవరు కనీసం అక్కడ రెస్పాండ్ ఎవరైనా అయ్యారా? ఎవరైనా స్పందించారా కనీసం? అక్కడ వాళ్ళు కూడా, అక్కడ అధికారులు కూడా స్పందించలేదు. మరి ఏంటి మరి పరిస్థితి? 48 మంది చనిపోయారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. గురుకుల పాఠశాల ఆ విద్యార్థులు తల్లిదండ్రులను పరామర్శించారా? ఆ కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా? కోటి ఇవ్వండి, 25 కోట్లు ఇవ్వండి నుంచి ఇక్కడ అంటున్నారు కదా. మరి అక్కడ ఎంత ఇచ్చారు? అంటే ఇవన్నీ అంటుంది వాటి గురించి ఏమైనా మాట్లాడామనుకోండి ఇమ్మీడియట్గా జై తెలంగాణ అంటారు, లేదా ఆంధ్ర. ఇది కాదు, డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఖచ్చితంగా పూర్తిగా చేతకారంతనంతో చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటాను నేను. మీకు చేతకాక మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోలేక పక్కవాళ్ళ మీద పడి ఆడవడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే అంటే వాళ్ళు వీళ్ళనే కాదు, ఎవరైనా సరే మనకి చక్కగా ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుని కలిసికట్టుగా వెళ్తే. ఈరోజు తిరుపతిలో వారానికి 2 రోజులు తెలంగాణ ప్రాంతం వారికి లెటర్లు ఇమ్మని, సిఫార్సు లెటర్ ఇమ్మని ఇచ్చారు. అందంగా అడిగారు, చేసుకున్నారు, తప్పలేదు. అంతే. ఆ విధంగా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆంధ్ర తెలంగాణ నుంచి చెప్పి ఒక విభజన వ్యాఖ్యలు చేసుకుంటే ఎంతవరకు సమంజసం?
అనేక సమస్యలు దారితీస్తుంది ఇది. కాంగ్రెస్ చేసేటువంటి దుర్మార్గ రాజకీయాలకి ఆ మార్కు రాజకీయాలు ఇదేనమ్మా ఉదాహరణ. రాష్ట్రాన్ని విడదీశారు. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఎప్పుడైనా సమస్యలన్నీ పరిష్కరించి విడదీస్తారు. కనీసం ఇద్దరు భార్యాభర్తలు ఒక విడాకులు కోరుకుంటే కోర్టు కొంత టైం ఇచ్చి ఏమంటుందంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, భరణం ఎంత ఇవ్వాలి, అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాతే విడాకులు ఇస్తుంది. ఇక్కడ అలా కాదు, రాష్ట్రాలుగా విడగొట్టేసాం, తాయిలాలు ఇచ్చేసాం, తనుగు చావండి అన్నట్టుగాను విడదీసేశారు. ఈ రోజుకి విభజన సమస్యల పరిష్కారం వల్ల ఆ రోజే సమస్యలన్నీ పరిష్కారం చేసి విభజన చేస్తే ఈ రోజు ఆంధ్ర తెలంగాణ ఇష్యూ రాదు కదా. మరి ఈ రోజున దాదాపుగా 2 లక్షల కోట్లు మన తెలంగాణ నుంచి మాకు రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటుంది. మరి ఏది విభజన సమస్యలాగే ఉన్నాయి. నేను అంటుంది వాటి మీద దృష్టి పెట్టండి. ఒక పక్కన కమిటీలు వేసుకుంటున్నారు కదా, ఆంధ్ర తెలంగాణ మంత్రివర్గాలు కమిటీలు వేసుకుని విభజన సమస్యల పరిష్కారం చూస్తున్నారు. ఆ విధంగా సామరస్యపూర్వకంగా చేసుకోవాలి తప్ప ఆంధ్ర ఓడని లేకపోతే తెలంగాణ ఓడని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరి మీద ఎవరు బతుకుతున్నారమ్మా? ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరు బతుకుతున్నారు? నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ కులం తెలియదు, నీ ప్రాంతం తెలియదు, నువ్వు మంచిగా యాంకరింగ్ చేసేవారు అనేది నాకు కావాలి, నేను మంచిగా సమాధానం చెప్పాను మీకు కావాలి. అంతేకాని ఇక్కడ కులం ఎక్కడ వచ్చింది, ప్రాంతం ఎక్కడ వచ్చింది? నువ్వు బాగుండాలి, మేము బాగుండాలి అనుకుంటున్నాయి కదా, అదే కదా మానవత్వం. ఎందుకంటే ఇంకా 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 ఇటువంటి రాజకీయాలు చేసి సెంటిమెంట్ రగిల్చుకోవాలనుకుంటే అటువంటి రగిల్దామని చూసిన వ్యక్తులనే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి కింద కూర్చోబెట్టారు. మళ్ళీ అదే రాజకీయాలు మీరు చేస్తే మీకు కూడా అదే గతిపడుతుంది. మీరే శాశ్వతం కాదు. రాజకీయాలు ఎవ్వరూ శాశ్వతం కాదు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ప్రజలు శాశ్వతం. రైట్. ఖచ్చితంగా అటువంటి దిశగా ఆలోచించుకుని 2 ప్రాంతాల అభివృద్ధి చెందుతూ బాగుంటుంది తప్ప ఇటువంటి విద్వేషపూరితమైన రాజకీయాలు చేస్తే మాత్రం అది ప్రజలు కూడా హర్షించరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.